బావగారు నిజంగానే అదే వచ్చిన అమ్మ దొంగ గుడ్డి వాళ్ళ యాక్ట్ చేయాలి. అమ్మా తిని పడుకోవడం అలవాటేగా, అదే చేద్దాం అనుకున్నారా? లేరా చెయ్యాల్సిందే. చెయ్యండి బావగారు. లేవరా కళ్ళు మూసుకోండి. మొదలెట్టండి. స్టార్ట్. ఎక్కడున్నది? ఇక్కడ దొరికేసింది. అరే అమ్మ సంజయ్, ఎక్కడున్నావా? నిన్ను పట్టుకోవడం ఎంత కష్టం అయిపోయిందో తెలుసా? నిజంగా ఈ గుడ్డు బతుకు చాలా కష్టం. బావగారు అరే అదేంటి నీ వాయిస్ అచ్చు మీ చెల్లి వాయిస్ లాగే ఉంది. ఏంటి ప్రాబ్లం? మీరే ప్రాబ్లం. అన్ని దొంగ వేషాలే. ఇక చాలు గాని వెళ్ళి కూర్చోండి. డాడీ ఇప్పుడు మీరు అమ్మో, తీయండి. నా వల్ల కాదు. అరే, తీయండి కానీ బావగారు. నో, 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 తీయండి. నన్ను Please, daddy. ఏం daddy? ఇబ్బంది అరే పెట్టకు. తీయమంటున్నా. నా వల్ల కాదు. తీయండి. బాబా పాత పాట పాడాలి. నా వల్ల కాదు. పాడండి. ఇక తప్పదు, పాడాలి. పాడమంటుంటే పాడండి నువ్వు బావగారు. ప్లీజ్ పాడాల్సిందే. పాడాల్సిందే డాడీ. ఆహాహా నిన్న కనిపించింది, నన్ను మురిపించింది, అందచందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆ రూపు ఏనాటికి, మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి, తలచుకొనగానే ఏదో ఆనందము, విరచి మనజాలను విరహతాపాలు మోహాలు రగిలించింది నిన్న సూపర్ పాడారు నాన్న. అత్తయ్య చూసారా, మావయ్యకి ఎవరో కనిపించారంట నిన్ననే. ఓహో, రాత్రి అందుకేనా ఆలస్యంగా వచ్చారు? అమ్మో, నువ్వు గడసరి కోడలవే, నాకే ఎసరు పెడుతున్నావా? మీ మామయ్య గారికి అన్ని అలవాటేలేమ్మా. అందుకే నెత్తి నోరు బాదుకుని ఎప్పుడో వదిలేశాను. అసలు ఈయన్నే వదిలేస్తే బావుండేది. అదిగో పెద్దోడొచ్చాడు. మావయ్య బాగున్నారా? బాగున్నారు బాబు. సిరి నువ్వు కూడా వచ్చావా? అన్నయ్య ఇదిగో లక్కీ డిప్తి. ఏంటి, నాకేమైనా గిఫ్ట్ ఇస్తున్నారా ఏంటి? అవన్నీ తర్వాత, ముందెత్తి. నీ ఊహా సుందరికి ఐ లవ్ యూ చెప్పాలి. మీరు కోరుకున్నదే వచ్చింది బావగారు. ఇంకే మా అక్కను ఊహించుకొని చెప్పేసేయండి. సరే, మీ అక్కనే ఊహించుకుంటాను. డార్లింగ్, నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. నువ్వు కనిపిస్తే ఓ మాట చెప్పాలని. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఏదో మామూలుగా చెప్తున్నాను అనుకునేవు. నువ్వు ఒప్పుకోకపోయినా నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నీకోసం ప్రాణాలిస్తాను, అవసరమైతే ప్రాణాలు తీస్తాను. అన్నయ్య మాత్రం టోటల్ గా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎవరో అదృష్టవంతురాలు. వదినా నువ్వు తీ. తీ సంజయ్. తీయొద్దునా, తీ. తీయొద్దునా. తీసుకో. తీ. ఓ, ర్యాగింగ్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సూపర్ గా వచ్చింది. ఇంకే అపర ఖాళీలా రెచ్చిపో.
చెప్పు. ఒరేయ్, మరొక్కసారి నా జోలికొస్తే పీక కోస్తా. సైలెంట్గా ఉన్నాను కదా అని రెచ్చిపోకు. నేనెంత వైలెంటో నీకు తెలీదు. సభ్యత మరిచి కుక్కలా బిహేవ్ చేస్తే చెప్పు దెబ్బలకి సిద్ధంగా ఉండు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఎక్సలెంట్ సంజయ్, డైలాగ్ మాత్రం సూపర్ గా చెప్పావు. నేను చూస్తుంటే నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని కొడతావు అనిపించింది. సరే సరే, ఆటలతో అందరూ అలసిపోయారు గాని ఇక భోజనాలు చేద్దాం పదండి. పదండి. అన్నయ్య గారు రండి. సంధ్య, నా మాట వింటావా లేదా? నాకు తలొగ్గి లొంగిపోతే నీ బతుకు పూల పడవలా సాఫీగా సాగిస్తా, లేదంటే టైటానిక్లా ముంచి పారేస్తా. ఏది కావాలో నీ ఇష్టం. టైం దాటిపోతోంది, ఇక తప్పదు. ఈ ఆదిత్య మాటంటే మాటే. ఫైనల్గా ఒక్కసారి అడుగుతాను, సంధ్య సై అంటే కళ్యాణ్ బతుకుతాడు, నై అంటే చస్తాడు. సంధ్య, ఇక అంతా నీ చేతుల్లో ఉంది. ఒరే కళ్యాణ్, దేశం కాని దేశం వెళ్తున్నారు, జాగ్రత్తరా. మేమన్నా చిన్నపిల్లలు అమ్మా, నువ్వేం భయపడకు. అదే మా భయం. చిన్నవాడివైతే చెవులు పిండి చెప్పినట్టు వినేలా చేసేవాళ్ళం. ఇప్పుడు అడ్డల్నాడు బిడ్డలు గాని గడ్డల్నాడా? ఆపవే, పెద్ద ఆరిందలా మాట్లాడుకో. ఎక్స్ట్రాలు చేసావంటే నేను స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక్క గిఫ్ట్ కూడా నీకు తీసుకురాను. ఏం పర్వాలేదు బావగారు, మా అక్క తెస్తుందిలే. అంటే నేను వద్దన్న కూడా మీ అక్క తీసుకొస్తుందా? ఒరేయ్, నీకు అర్థం కావట్లేదు. ఇక నుంచి నువ్వు టీవీ, సంధ్య రిమోట్. తను చెప్పినట్టల్లా నువ్వు వాడాల్సిందే. పెళ్ళామా మజాకా? రే, మీ ఆటలు సాలించండిరా. సిరి, నువ్వు తోడయ్యావంటే ప్రియను అస్సలు పట్టలేవు. సంధ్య, జాగ్రత్తగా వెళ్ళండమ్మా. అవసరమైతే మరో 4 రోజులు ఉండి రండి. ఇక్కడ ఏమీ మునిగిపోదు, సరేనా? సంధ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అక్క, అన్ని సర్దుకున్నావా? అన్నీ సర్దాను. నీ హ్యాండ్ బ్యాగ్ ఏది? మర్చిపోయావా? పైన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టినట్టున్నా, ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను. ఏంటో ఈ కాలం పిల్లలకి అన్నీ మతిమరుపులే. మా రోజుల్లో ఇలా కాదమ్మా.
బాయ్. హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిరా. నీ పర్మిషన్ అక్కర్లేదు. హాయిగా వెళ్ళొస్తాను. నీకు తొందర ఎక్కువ. నా మాట ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ విను. హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిరా. నువ్వొక్కదానివే. అదేంటి? కళ్యాణ్ రాడుగా. అదే భయం నాకు కావాల్సింది. అంత భయం ఉంటేనే నా మాట వింటావు. నా ప్రాణం పోయిన నీ మాట వినను. చిన్న పిల్లలా మాట్లాడకు. నీ ప్రాణాలెవడికి కావాలి? నీ మొగుడి ప్రాణాలు తీస్తాను. బెదురుతున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నా. ఇప్పుడు గనక నేను గట్టిగా అరిచి నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. నిన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తారు. అదేంటి? అంతే మరి. దేవుడిలాంటి ఈ ఆదిత్య మీద నిందలేస్తే ఎవరు భరిస్తారు చెప్పు? నిన్ను నా బెడ్రూమ్లో చూసినా అంతేనా? బెడ్రూమ్ కాదు, నీ బెడ్ మీద నిన్ను నన్ను చూసినా నన్నస్సలు అనుమానించరు. నువ్వే కామంతో కళ్ళు మూసుకున్నావంటారు. అర్థమైందా? అది నీ పొజిషన్. అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే నీ బ్రతుకు పూలరథం అవుతుంది. ఏదేవైనా సరే నేను నీకు లొంగను. ఆల్ ది బెస్ట్. అయితే ఏం జరుగుతుందో వెండి తెర మీద చూడు. చిత్రహింస ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి నర్రకం నేడే విడుదల. బావగారు, పాపం మా అక్క అమాయకురాలు. అక్కడికి వెళ్ళాక అక్కని హోటల్లోనే ఉంచేసి మీరు ఏ ఎర్రతోలు పిల్లతోనో తిరిగారు. ఊరుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా నీ ముక్కుకు తాడు పడాల్సిందే. ఛ, ఆ ఛాన్స్ నాకు లేకుండా పోయింది. పోను పని చేద్దామా? నిన్ను కూడా నేనే కట్టేసుకున్నా. నారి నారి నడుమ కళ్యాణ్. ఏమంటావు? అప్పుడు గాని బుద్ధి రాదు. అదేమన్నా ఇంద్రపదం అనుకుంటున్నావా? మధ్యల దరువు. రెండు వైపులా వాయింపే. అవును, సంధ్యది హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతాను, పైకి తీసుకురావడానికి వెళ్ళింది. మన హ్యాండ్ బ్యాగుల కోసం అక్కడ ఫ్లైట్ లాగవురా. సంధ్య, త్వరగా వచ్చేయ్. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి.
ఏమైందక్కా? ఏడుస్తున్నావా? ఏం లేదు. ఎందుకక్కా అంత డల్గా ఉన్నావు? అసలు నిన్ను చూస్తే హనీమూన్కి వెళ్తున్న దానిలాగానే లేవు. ఏ అండమానుకు బలవంతంగా పంపిస్తున్నట్టుంది. భయపడుతున్నావా? అంత దూరం ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నావా? అదేం లేదు. నాకు తెలుసులే, నీ దిగులేంటో నాకు తెలుసు. అత్తగారిని మావగారిని ముఖ్యంగా మమ్మల్ని వదిలిపోతున్నావనా? నువ్వు అసలు పిచ్చిదారు అక్కా. అది కాదక్కా, నువ్వేమైనా నెలలు కొద్దిపోతున్నావా? ఒక వారం 10 రోజులు అంతే కదా. దానికే ఇంత ఇదైతే ఎలా అక్కా? రిలాక్స్ ప్లీజ్ అక్కా, రిలాక్స్. బావగారు నిన్ను బాగానే చూసుకుంటారులే, భయపడకు. ఆల్రెడీ బావగారిని నేను భయపెట్టే వచ్చాను. ఏమన్నా? అబ్బో, మీ ఆయనేమనుకోలేమ్మా. ఒక్క మాట పడితే ఏం కాదులే. సంధ్య, మళ్ళీ ఏమైందక్కా? ఇప్పుడే బావుంటావు, అంతలోకి జావుగారిపోతావు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అక్కా కమాన్. సంధ్య, అదిగో పెద్ద బావగారు కూడా పిలుస్తున్నారు. బాగుండదు పద. టైం అయిపోతుంది. సంధ్య, ఏంటింత లేటు? త్వరగా రా. పద. మీ ఇద్దరిని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా సిరి? నువ్వే హనీమూన్కి వెళ్తున్నట్టుగా ఉంది. బావగారు మీరు కూడానా? ఏంట్రా సంధ్య ఎందుకో డల్గా ఉన్నట్టుంది? కొంపదీసి నువ్వేం అనలేదు కదా? చచ్చా, నేను తన్నండవా? నెవర్. అంటే తనే నిన్నంటుందన్నమాట, అంతేనా? అబ్బబ్బా, సందు దొరికితే చాలు దూరిపోవటమే. ఏం పిల్లలరా బాబు. సంధ్య, మా పెద్దోడన్నది నిజమే. నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. పిచ్చి పిల్ల, అందర్నీ వదిలిపోవాలంటే అంత బెంగైతే ఎలా? ఇది సంతోషంగా వెళ్లాల్సిన సమయం. జాగ్రత్తగా వెళ్ళమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అంటే నీ మనవడితో రమ్మంటావా? ప్రియా, కాసేపు నువ్వు వాగుడు కట్టుపెట్టు. సంధ్య, బీ కేర్ఫుల్ అమ్మా. కళ్యాణ్, జాగ్రత్తరా. అలాగే నాన్న. అమ్మా వస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.